చెప్పు స్వామి. సార్ మీ అనుమానం కరెక్టే సార్. ఆ శంకర్ గారు పెద్ద ఉమనైజర్ అంట. వాడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది సార్. వాడు అమ్మాయిలతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటాడంట. చాలా మంది ఉన్నారు సార్ వాడి బాధితులు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏయ్, ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని ఏం చేసావు? ఆ అమ్మాయి ఎక్కడా? ఏ అమ్మాయి? అసలు ఎవరు నువ్వు? ఏ అమ్మాయో నీకు తెలీదా? అసలు ఎవరు నువ్వు? పోలీస్. లాస్ట్ టైం ఆ అమ్మాయిని ఎక్కడే డ్రాప్ చేశాను నేను. ఆ అమ్మాయికి ఊరు పేరు లేదా? ఊరు పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ లాస్ట్ టైం ఆ అమ్మాయిని కలిసింది నువ్వే. నీ దగ్గర కంప్లైంట్ ఉందా? అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ లేదు కాబట్టే వెనక్కి వెళ్తున్నా. 24 గంటల్లో ఆ అమ్మాయిని నా ముందు ప్రవేశపెట్టకపోతే నీ సంగతి తేలుస్తా. ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే నీ డబ్బు, హోదా, పరపతి ఇవేమీ నిన్ను కాపాడలేవు, గుర్తుపెట్టుకో. బొక్కలే. గోవిందమ్మా, గోవిందమ్మా. గోవిందమ్మ గోవిందమ్మ అని పిలుస్తున్నాడంటే ఆవిడేం పని మనిషి కాదు. ఆవిడ వాళ్ళ అమ్మ. ఇలా అమ్మాయిలకి రెస్పెక్ట్ లేకుండా ఆట బొమ్మలా చూసే శంకర్ కథే ఈ కథ. కాఫీ తీసుకురా. తెస్తున్నా. ఒరే నాన్నా, రోజూ ఇలా తాగకరా, నీ ఆరోగ్యం చెడిపోతుందిరా. అమ్మా, నాకు ఇలాంటివి ఏం చెప్పుకు. అది కాదురా. టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి. గోవిందమ్మా, టిఫిన్ తీసుకురా. ఒరే నాన్నా, మంచి సంబంధం వచ్చిందిరా. ఆ అమ్మాయి చాలా బాగుందిట. అమ్మా, నాకు ఈ సోదంతో చెప్పుకో. ఇప్పుడు అలాంటి వాడికి టైం లేదు. అది కాదురా. గోవిందమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది.
అమ్మా మాతాజీ, ఇప్పటి వరకు అంతా మంచి జరిగింది. ఇక నుంచి అంతా మంచి జరగాలని ఆశీర్వదించమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్, టీ కాఫీ ఏమన్నా తెమ్మంటారా? నాట్ నో, చెప్తాను. ఫస్ట్ నాని అండ్ డార్లింగ్ నా క్యాబిన్కి రమ్మను. ఓకే సార్. సార్, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. May I? కమ్ ఇన్, సిట్. ఏంట్రా ఈరోజు లేట్ అయినట్టుంది? ఏం లేదురా, ఇంటి దగ్గర అమ్మ మీద సోది చెప్తూ ఉంటుంది. హో, నేను ఇంకా రాత్రి తాగింది దిగలేదేమో అనుకున్నా. నువ్వు ఆపు. డాలీ, ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి? డాష్ బోర్డ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయా? Yeah, almost done. చిన్న చేంజెస్ ఉన్నాయి. We'll complete by today and we can deliver it by this week. యా, ఓకే. వాట్ అబౌట్ ఏ ప్రాజెక్ట్? ఈజ్ ప్రెజెంటేషన్ డన్? ఆల్మోస్ట్ డన్ రా. నువ్వు కొంచెం టైం ఇస్తే ఐ విల్ అప్డేట్ యూ. యా, ఓకే. యూ మే లీవ్. గో బ్యాక్ టు వర్క్. సరే. నేను కూడానా? యా, ప్లీజ్. లయ్యా, ప్రాజెక్ట్ రెడీయా? రెడీ. శంకర్ అడుగుతున్నాడు, ఇచ్చేసిరా. నా వల్ల కాదు ఇవాళ. నువ్వు ఏదో ఒకటి చేసి ఇచ్చేసేయి. ఏమైంది? లేడీస్ ప్రాబ్లం. సరే. రేయ్, ఆ ప్రజెంటేషన్ ఏదో నేను ఇచ్చేస్తలేరా? నీకు ఆకలిస్తే నువ్వు తింటావా, లేదా లయ్య తింటుందా? తన్నే వచ్చేయమను. అది కాదురా, తనకి పీరియడ్ పెయిన్స్ అంట. అంతసేపు నిలబడడం కష్టం కదా. నేను ఇచ్చేస్తలే, పర్లేదు. రై, నేను శాలరీ ఇచ్చేది ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ వినడానికి కాదురా, తన్నే వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వను. సరే అయితే. Sir, may I come in, sir? Sir, shall we start the presentation? యా, గో అహెడ్. Sir, the dashboard designs are all ready, sir. Sir, would you like to see the presentation? వెయిట్, యూ మే లీవ్ నౌ. యా, Andrew. Hello Shankar, what about the project? Yeah, everything is done. Just we're in process and we'll deliver in 2 days. Okay Shankar, don't delay. No delays. Yeah, okay. Thank you. హ్యావ్ ఇట్. ఏమనుకోగలయ్యా. నేను ఇంత పెయిన్లో కూడా కష్టపడి ప్రెజెంటేషన్ ఇస్తే అసలు పట్టించుకునే లేదు. అసలు ప్రెజెంటేషనే చూడలేదు. అదేం లేదులయ్యా. ఇంత పెయిన్లో ఉన్న నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా? క్లయింట్స్ ప్రెజర్ వల్ల అలా ఉన్నాడు, కానీ నువ్వేం మనసులో పెట్టుకోకు. టీ దగ్గర రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా.
డాష్ బోర్డ్స్ రెడీ అయ్యా? ఈవినింగ్ వరకు రెడీ అవుతాయి సార్. మేక్ ఇట్ ఫాస్ట్. నేను వెళ్తున్నా, నైట్ పార్టీ, ఇంటికి వచ్చేయండి. బాగా స్ట్రాంగ్ ఫిక్స్ చేశారు పెగ్. నేను డైలీ కలుపుతానేట్రా, నాకు వచ్చినట్టు కలిపాను. అయినా నువ్వు బాగా ఫిక్స్ చేస్తారో పెగ్. హే, ఇంకోటి కావాలని తిన్నంగాడు. మరి చెప్పాలా? ఫిక్స్ చేయి. ఏహే, డైలీ ఇక్కడ నా వల్ల కావట్లేదు, బోరు కొట్టేస్తుంది. బయటికి అక్కడికైనా వెళ్దాం రా. రాయ్, బయటికి వెళ్ళి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం కంటే ఇంట్లో కూర్చొని తాగడం బెస్ట్ రా. సరే, నువ్వు కూడా అడిగావు కాబట్టి మన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అయిన తర్వాత బ్యాంకాక్ పోయి పార్టీ చేసుకుందాం. అన్నీ కాదు, మానది అని చెప్పా. సర్లే, డాలీ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిందిగా. బ్యాంకాక్, మందు, మసాజ్. రేయ్, ఎప్పుడు చూడు తాగాలంటే బ్యాంకాక్, మసాజ్ అంటే బ్యాంకాక్. ఏముంటుందిరా అక్కడ? మీకంటే ఇక్కడ అయిపోతుంది, నేనెవడో చెప్పుకోను. రే, నేను ఇక్కడే ఉన్నాను రా. మరి ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? లైన్ చెయ్యి. ఈ బాటిల్ తీసుకొని ఆ రూమ్లో పోయి తాగు. థ్యాంక్స్. కానీ కానీ వాత ఇంట్లో ఏంట్రా ఇలాంటి పనులు? ఇలాంటి పనులేంటి? నాన్న నువ్వు ఇలాంటి పనులు చేయకుండానే నేను పుట్టానా? అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ కామన్లే. అది కాదు నాన్న. ఇప్పుడు ఏంటి? ఇంట్లో ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? ఇక్కడ కాకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను, అంతేగాని నేను మాత్రం మారను. వద్దులే, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే అడ్జస్ట్ అవుతా. కాఫీ తీసుకో. వీడెప్పుడు మారుతాడో ఏంటో, నా తలరాతి ఇలా మారిపోయింది. ఇంకా ఇలా ఎన్ని చూడాలో ఏమో. మేడం, ఏమైంది మేడం? కొంచెం ఆయాసంగా ఉంది. అయ్యో, ఏమైనా తీసుకుంటారా?
కొంచెం వాటర్ ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం. మేడం ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు, నెలలు నిండుతున్నాయి. కొంచెం ఏం టెన్షన్ పడకండి, ఏమీ అవ్వదు, హ్యాపీగా ఉంటారు. లాస్ట్ మంతే మా వైఫ్ డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ. మేడం మీరు ఇదంతా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. వికారాబాద్లో ఒక మాతాజీ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ మాతాజీ ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. మీరు ఒకసారి వెళ్ళి కలవండి. అవునా? అడ్రస్ ఇవ్వండి. సరే, నేను ఒకసారి కనుక్కుంటాను. ఆమె హిమాలయ వెళ్ళారో అక్కడే ఉన్నారో, వికారాబాద్లో ఉంటే నేను మిమ్మల్ని అక్కడ పంపిస్తాను. సరే. సరే మేడం. సార్, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవేమొద్దు, టీం అందరినీ కాన్ఫరెన్స్ రూమ్లో అసెంబ్లీలో అమ్మను. మీటింగ్ ఉందని చెప్పు. ఓకే సార్. సార్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మన్నారు, మీటింగ్ ఉందంట. సార్ మాట్లాడొచ్చా? చెప్పండి. కూర్చొని మాట్లాడొచ్చా? పర్లేదు, నించొని మాట్లాడండి. ఏం లేదు సార్. యా గాయ్స్, గుడ్ మార్నింగ్. సడన్గా ఈ మీటింగ్ ఎందుకో ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీబడి? హైక్ గురించి ఏమని చెప్తాడేమో. రాత్రి నేను చేసిన రచ్చకి తీసకుండా ఉంటే చాలు. పాయింట్ ఈస్, మనకు అన్ని ప్రాజెక్ట్స్ డెడ్లైన్కి వచ్చాయి. ఎట్ ఎనీ కాస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ ఆన్ టైం డెలివరీ చేయాలి. ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ డెలివరీ దిస్ ఆన్ టైం, మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఓకే అవుతాయి. అండ్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది. మనం ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకెళ్ళాలి. ఎవరికైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. ఎనీబడి? మీ సార్? యా ప్లీజ్. ఇట్స్ AI. So, how do you feel, sir? యా, గుడ్ వన్ లయ్యా. Thank you, sir. కీప్ ఇట్ అప్. ఎనీబడి? Yeah, guys, now I'm telling about DSS project. యా ఓకే, సిట్. Thank you. ఎనీబడి? గాయస్, ఇప్పుడు దట్స్ ఇట్. యా ఓకే. ఇప్పుడు నేను రేయ్, నువ్వు ఎప్పుడు చెప్పే సోదో చెప్తావు. కూర్చో. Yeah guys, I'll keep your ideas and I will implement your ideas. Okay, go back to work. మీరిద్దరు ఉండండి. మొదలెట్టు. ఏంట్రా సడన్ మీటింగ్? క్లయింట్స్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా? అలా ఏం లేదురా, ప్రాజెక్ట్ అప్డేట్ కోసం. కొత్త ప్రాజెక్ట్స్ ఓకే అవుతున్నాయి దానికి. అరే సూపర్ రా. రాజు, సార్ బ్యాగ్ తీసుకెళ్ళి కార్లో పెడేసాయి.
ఓకే సార్. ఏంటి అంత తొందరగా వెళ్ళిపోతున్నావు? ఏమైనా పని ఉందా? అలా ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. మార్నింగ్ మీ అమ్మగారు ఏమైనా అన్నారా? చచ్చా, అలాంటిది ఏం లేదు. సరే నేను వెళ్తున్నా. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేయండి. ఈవినింగ్ ఇంటికి వచ్చేసేయండి, మర్చిపోకండి. ఓకే. आज हम यहीं विश्राम करेंगे। गुरुदेव, इस उजड़े आश्रम में क्या ये स्थान विश्राम के लिए उचित रहेगा? ये सबसे उत्तम स्थान है, आशीष। हम यहाँ नहीं हैं। ये उजड़ा గోవిందమ్మ, हुआ आश्रम బాగా హెడ్ఏక్గా ఉంది. स्वयं వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తీసుకురా. అబ్బా మంచి సీన్ వస్తుంది, ఉండరా. అదంతా ట్రాష్గా ఉందమ్మా. వెళ్ళి నువ్వు ముందైతే కాఫీ తీసుకురా. मुझे कौन पुकार रहा है, गुरुदेव? हमें ये पुकार रही है, आशीष। और न जाने कब से पुकार। किंतु ये तो पाषाण की प्रतिमा है, गुरुदेव। నేను చూస్తున్నా కదరా. हाँ है। इस प्रतिमा को अपने चरण से स्पर्श कर दो, शिष्य। इस पत्थर की मूर्ति को अपने चरणों से छू। రే ఏంట్రా ఎలా ఉన్నావు? నీకేమైంది? అంటే అది ఏదిరా? అంటే అది ఈ మధ్య రీల్స్ వస్తున్నారా? తినమ్మా ఇన్స్టాలోకి వెళ్తాడు, బయటికి రాపోద్ది అట్లా. ఓడి అమ్మ, పెద్ద సమస్య రే ఇది. ఇప్పుడు అందరికి ఇదే రోగం. హే, నేను కూడా రీల్స్ చేస్తున్నా కానీ పోస్ట్ చేయలేకపోతున్నా. ఏం రోగం? అయినా నువ్వు చేస్తే వాడు చూస్తాలే. రే నిన్ను మంది పడిపోద్ది. రై, సీరియస్నెస్ రాత్రి ఇద్దరికి. రీల్స్ ఉంటే చాలు, ఫుడ్ బెడ్ అవసరం లేదా? లైఫ్లో సీరియస్నెస్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలరా. అవునరా, మన బ్యాంకాక్ ట్రిప్ ఎక్కడ దాకా వచ్చిందమ్మా? వెళ్దాంరా ఈ ప్రాజెక్ట్ డెలివరీ అవగానే. ప్రాజెక్ట్స్ ఓకే అవుతున్నాయి, బ్యాంకాక్ వెళ్తాం. కానీ మన గురించి ఏం ఆలోచించావు? అబ్బా ఇదేదో ఇంట్రెస్టింగ్ మ్యాటరే. మన గురించి ఏంటి? అదే మన రిలేషన్షిప్ గురించి. నేను సీరియస్ రిలేషన్షిప్ టైప్ కాదు, ఫక్ అండ్ ఫర్గెట్. అయినా ఇద్దరం బాగానే ఎంజాయ్ చేశాంగా. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో తెలుసా? ఏయ్, ఎవడు పెట్టుకోమన్నాడు ఎక్స్పెక్టేషన్స్? అయినా ఇప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ కామనేగా. సో నన్ను ఇన్ని రోజులు వాడుకున్నావా? అవును, ఇప్పుడేంటి? చూస్తా నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో అది కూడా చూస్తా. డాలీ 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 ఆగు, డాలీ వెళ్ళిపోకు. పోనీరా, అదే వస్తుంది. నువ్వు దాగు. నీకే ఇప్పుడు బాగానే అంటావు, గంట అయితే నన్ను డాలీ అంటావు నా భయం. గుడ్ మార్నింగ్ ఆండ్రూ. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Morning, Shankar. What is the project status? యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. What is this, Shankar? You have saying same answer from past few days. Even Dolly also not responding for my calls. What's going on, man? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యాక్చువల్లీ డాల్ ఈజ్ ఆన్ లీవ్. గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ అప్డేట్ యూ. Please update as soon as possible. Don't delay on it. Hey Siri, call Nani. Nani, come to my cabin. ఓకే. ఏంట్రా? క్లయింట్ నోట్కి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు రా. ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? డాలీ ఎందుకు కాల్ అటెండ్ చేయట్లేదు? అదేంటి, డాలీ రిజైన్ చేసింది కదా, మెయిల్ చూసుకోలేదా నువ్వు? వాట్ ద ఫక్? ప్రాజెక్ట్ డెలివరీ టైంలో ఏంటి ఇదంతా? అంటే రాత్రి జరిగిన దానికి బాగా హట్ అయినట్టు ఉందిరా, అందుకే ఇలా చేసింది. క్లయింట్ గా డాలీని అడుగుతున్నాడు రా. సరే, ఆ వర్క్ని స్పందనకి అసైన్ చేయి.
అరే స్పందన ప్రెగ్నెంట్ రా, తనకి పెయిడ్ లీజ్ ఇవ్వాలి, అడగడానికి వచ్చింది, ఇవ్వలేదా? అరే ఏంట్రా ఇదంతా? షిట్, ఇప్పుడు తనకి పెయిడ్ లీవ్స్ ఇవ్వాలా? ఆ, ఏదో ఒక రీజన్ చూపించి తీసేయి, అవసరం లేదు ఇలాంటి స్క్రాప్. రేయ్ తను చాలా సీనియర్ రా, పైగా ఎక్స్పీరియన్స్డ్, ఫ్రెషర్స్ అందరికి మెంటర్ కూడా, తను ఎలా తీసేస్తావు? డూ వాట్ ఐ సే. నేను ఇక్కడ ఉంది వీళ్ళందరికీ శాలరీస్ ఇచ్చి మేపడానికి కాదు. సరే నీ ఇష్టం. రేయ్ ఈ ప్రాజెక్ట్ని కూడా లైనే చూసుకోమని. ఓకే. సారీ స్పందన. ఇలా చేస్తారా? ఇవి కంపెనీ రూల్సా లేక నీ ఫ్రెండ్ శంకర్ పెట్టిన రూల్సా? ఏ కంపెనీలోనైనా లేడీస్ని ఇలా ట్రీట్ చేస్తారా? అలా కాదు స్పందన, ట్రై టు అండర్స్టాండ్. ఇంతకంటే మంచి ఆఫర్ వచ్చేలా నేను చూస్తాను. ప్లీజ్ సారీ స్పందన. నీ వాట్ ఎవర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ నాని, థ్యాంక్ యూ. రేయ్ ఇలా అయితే నా వల్ల కాదురా. ప్రతిసారి నువ్వు మెసేజ్ చేయడం, దాన్ని కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. అందుకేరా నిన్ను పెట్టుకుంది నేను. అరే నా వల్ల కావట్లేదురా, భరించలేకపోతున్నాను ఈ టెన్షన్లో. అదేంటి మావా, నీకు ఈవినింగ్ పార్టీ ఇద్దామనుకున్నా. పార్టీయా? ఎక్కడ్రా? ఇంకెక్కడ, ఇంట్లోనే. ఇంట్లోనా? అవును, డాలీ కూడా లేదు కదా? రాదు, మర్చిపో. అక్కడెక్కడో నాటుసరి దొరుకుతుందన్నావుగా. అదేరా వికారాబాద్ ఫారెస్ట్లో. మన రాజుగారు చెప్పాడు. నువ్వు రెడీగా ఉండు, లొకేషన్ తీసుకుని 1 అవర్లో బయలుదేరదాం. రాజు, ఒరే రాజు, టైంకి పారిపోతాడు వీడు. ఎక్కడ ఉన్నాడు రాజు? ఏంట్రా కార్లోనే స్టార్ట్ చేసావు? మరే నువ్వు పెట్టే టార్చర్కే ఇదే రిలీఫ్. తాగు తాగు. బొక్కలే. నువ్వు చేస్తావు కదా డ్రైవింగ్, నేను తాగుతా. నేను తాగుతా. రేయ్ నాకు కొంచెం ఉంచు, మొత్తం నువ్వే తాగేకిరా. తాగు. తినగా పోనేరా, తాగింది నేను. సరే గాని చాలా దూరం వచ్చావు, ఆ లొకేషన్ చూడు. చూస్తా, మర్చిపోయింది దాని గురించి. అరే దగ్గరికి వచ్చినారా? ఎక్కడే? ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ అటు ఎడం పక్క. ఏంటి? అరే ప్యూన్ గడ పంపించిన లొకేషన్ ఎక్కడ అయిపోయిందామా? రే ఇదే అంటున్నావు, ఇక్కడ ఎవరు లేరు? లోపల ఉన్నారేమో మావా. 10 ఏళ్ళు ఎత్తుకుదాం, పద చేస్తా. నాకు ఇంకెంత దూరం రా? ఆడు పంపించిన లొకేషన్ ఎక్కడే చూపించిందిరా.
ఆ లోపల ఎక్కడ ఉన్నారా వెతుకుతాం. రే అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి అడిగిరా. ఆ. అమ్మో బాబోయ్, ఒరే శంకరు ఎక్కడరా? ఒరే ఆవిడెవరో మాతాజీలా ఉందిరా, చూస్తుంటే భయం వేస్తుంది. పది వెళ్ళిపోదాం. ఎందులో భయపడుతున్నావు? ఒరే ఒరే వద్దురా. రారా. ఒరే వద్దురా ప్లీజ్. ఒరే హలో మేడం, హలో మేడం, హలో మిమ్మల్ని. ఆడవాళ్ళనింత హేళనగా చులకనగా చూసే నువ్వు ఆడదానిగా మారి ఆ బాధలు అనుభవిస్తావు. ఇదంతా డ్రీమా? నిజం అనుకుని భయపడి వచ్చాను. సార్ లేట్ అయింది. ఇప్పుడు ఎందుకు లేట్ అయిందో నీకు చెప్పాలేంట్రా? సారీ సార్. వెళ్ళి నానిని పిలువు. సార్ నాని సార్ ఇంకా రాలేదు సార్. అవునా? కాల్ చేయి. ఓకే సార్. సార్ నాని సార్ ఫోన్ కలవట్లేదు సార్. అవునా? సరే వెళ్ళి అయ్యాని పిలుచుకురా. ఓకే సార్. మేడం సార్ రమ్మంటున్నారు. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కూర్చో లయ్యా. థ్యాంక్ యూ సార్. లయ్యా, FCF ప్రోడక్ట్ రెడీ అయిందా? ఎస్ సార్. కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెయిల్ చేయి. ఓకే. అండ్ ఈవినింగ్ 6కి క్లయింట్ మీటింగ్ ఉంటుంది. కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ రెడీగా ఉంది. షూర్. ఓకే, యూ కెన్ గో. The number you are trying to call is currently not reachable. మేడం సార్ రమ్మంటున్నారు. ఓకే సరే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎవరు మేడం మీరు? వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరిని మేడం అంటున్నావు? మా CEO గారి చైర్లో కూర్చొని ఎవరు మేడం అసలు మీరు? మేడమా? అరే ఏంటిది? అంటే మార్నింగ్ వచ్చిన డ్రీమ్ నిజమేనా? అంటే
సిఇఓ ఫ్రెండ్ని, మీరు మళ్ళీ రండి. అసలు ఎవరీమే సిఇఓ గారి చైర్లో? ఎవరబ్బా? మన సిఇఓ గారి చైర్లో ఎవరో అమ్మాయి కూర్చొనుంది. నీకేమన్నా తెలుసా? ఏ అమ్మాయి? The number you are trying to call. ఏంట్రా ఇన్స్టాల్ చేస్తున్నావు? నేను లేకపోతే ఉండలేకపోతున్నావా? నీ అబ్బా ఎక్కడున్నావురా? అర్జెంటుగా క్యాబిన్కి రా. వాయిస్ మారింది. ఏమైందిరా? నువ్వు రాబే ముందు. సరే సరే వస్తున్నా. హే హాయ్ గాయ్స్. హే హే ఓర్ని అబ్బా, నిన్న నైట్ ఏం చేసావురా? హే హే ఎవరు? ఎవరంటావేంట్రా? నేను శంకర్ని. శంకరా? ఏమైంది? ఎలా అయిపోయావేంటి? అదే నేను అడుగుతున్నా, ఏమైంది అసలు? నైట్ ఏం జరిగింది? నైటు ఆ పెద్దావిడ నేను సీరియస్ చూసేసరికి నాకు భయం వేసి పారిపోయా. ఎంతసేపటికి రావట్లేదని తిరిగి వచ్చి చూస్తే నువ్వు పడిపోయి ఉన్నావు. స్పృహలో లేవు కదా, నేను ఇంటికి దింపేసి మా ఇంటికి వెళ్ళిపోయా. ఆవిడెవర్రా? మనం వెళ్ళిన లొకేషన్ ఏంటి? అసలు నీకు ఎవరిచ్చారు? మన ప్యూన్ రాజుగాడు ఇచ్చాడు. నువ్వు ఇక్కడే ఉండు, కనుక్కొని వస్తా. ఫస్ట్ పోయి కనుక్కొనిరా. రాజు 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 ఎక్కడ చచ్చారా? రాజు సార్ సార్ నేను ఇచ్చిన అడ్రస్ ఎవరురా? అక్కడ పెద్దవాడు ఎవరు? సారీ సార్, ఆమె ఏవో పెద్ద మాతాజీ సార్. వేరే వాళ్ళకి పంపించాల్సిన అడ్రస్ మీకు పంపించాను సార్. నన్ను క్షమించండి సార్. ఇప్పుడు ఆవిడ అక్కడే ఉంటుందా? ఆ మాతాజీ 6 నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలకు వెళ్ళి వస్తుంది సార్. బాబోయ్ 6 నెలల వెల్. సరే సార్. శంకర్ గారు గౌరీ శంకర్ అయిపోయాడు అన్నమాట. శంకర్ గౌరీ శంకర్ పడుతున్నాను రా. కొంప మునిగిపోయిందిరా. పద ఇంటికి వెళ్దాం, ఇంటి దగ్గర చెప్తా. ఈ గెటప్తో ఇంటికి ఎలా వెళ్తాం రా? పద గెస్ట్ హౌస్కి పోదాం. పద. నువ్వు అలా చూడకరా, చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేను అరే అనాలా వస్తే అనాలా తెలియట్లేదు, కానీ బాగున్నావు. కత్తిలాగా ఉన్నావు. నువ్వు చేసిన బుల్షిటేరా ఇదంతా? నేనే. ఎవడు చెప్పరా? రే మామా ఎక్కడున్నావురా? ఊరి నుంచి మీ మామయ్య వచ్చాడు, నీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. అరే నేను రాలేని పరిస్థితిలో ఉన్నా. అరే ఎమర్జెన్సీ రా, నువ్వు తొందరగా. అది ఇప్పుడు ఇడికి రే నీ కోసం వెయిట్ చేస్తున్నాం రా, నువ్వురా. సరే అక్కడే ఉండి వస్తున్నా. అరే అరే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నన్ను ఇక్కడ వదిలే, పని చూసుకుని వస్తాను. ఇప్పుడు ఎక్కడికి రా? నువ్వు చేసిన మెస్సీ సరిపోదా? అరే అర్జెంట్ రా, ఇప్పుడున్న కన్ఫ్యూజన్లో ఈ పని చేయకపోతే ఇదో కన్ఫ్యూజన్ నాకు. నేను వెళ్తాను, ఇక్కడ ఆపే. సరే చావు, వెళ్ళి తొందరగా రా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, అసలే అందంగా ఉన్నావు. ఇప్పుడే బ్రేక్ డౌన్ అవ్వాలా? ఫామ్ హౌస్ దగ్గరేగా, నడుచుకుంటూ వెళ్ళిపోతాం.
సారీ అమ్మా. అయ్యో అమ్మ దొరికేసానేంటి? దెబ్బలేమన్నా తగిలాయమ్మా? గుర్తుపట్టలేదులే. అయ్యో కొంచెమే తగిలి బాగా తగిలినట్టున్నాయమ్మా. ఈ పక్కనే మా ఇల్లు, అక్కడికి వెళ్దాం పదమ్మా. రా నెమ్మదిగా. జాగ్రత్తగా కూర్చోమ్మా. చాలా పెద్ద దెబ్బ తగిలిందమ్మా. మా డ్రైవర్ తరపున నీ సారీ చెప్తున్నా. అయ్యో పర్లేదండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? లేదమ్మా, మా అబ్బాయి నేను ఇద్దరం ఉంటాం. మీ అబ్బాయి కనిపించట్లేదు. తను ఒక్కొక్క రోజు ఇంటికి రాడమ్మా, గెస్ట్ హౌస్లోనే పడుకుంటాడు. ఏం చేస్తుంటాడు? తను ఒక కంపెనీకి సీఈఓగా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడమ్మా. ఇదిగో ఈ ఇల్లు వాడే సంపాదించుకున్నాడు. నేను వాడిని చూడటం కాదమ్మా, వాడు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అంత మంచివాడండి మీ అబ్బాయి? నా కొడుకు చాలా మంచివాడమ్మా. వాడికి మాట్లాడడం రాదు, ప్రేమించటం బాగా తెలుసు. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది. రేపు మార్నింగ్ నేను మీ ఇంట్లో దింపుతా. ఈ పూటకి ఇక్కడ రెస్ట్ తీసుకోమ్మా. సరే పద. అమ్మా, ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? రేయ్ రేయ్, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదరా. ఏ అమ్మాయి గోవిందమ్మా, ఇక్కడ ఎవరూ లేరు. రాత్రి ఇక్కడే ఒక అమ్మాయిని పడుకోమన్నాను, ఏమైంది? ఇక్కడ అసలు ఎవరు లేరు గోవిందమ్మా. రేయ్, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా నేను భరించాను, ఇక ఊరుకోను. ఏమైందో చెప్పరా అమ్మాయి, ఏమైందో చెప్పరా. రే, ఆ అమ్మాయిని చూస్తే నా కన్న బిడ్డలా అనిపించిందిరా. అదేంటి, నేను అమ్మాయి రూపంలో ఉన్నా గానీ అమ్మ నన్ను కనిపెట్టేలా ఉంది. చెప్పరా, అమ్మా, చెప్పరా, ఆగమ్మా, చెప్పు, ఆగమ్మా, చెప్పరా. అమ్మా ఆగమ్మా, ప్రామిస్ అమ్మా, 24 గంటల్లో అమ్మాయి నీ దగ్గర ఉంటుంది. ఇప్పటిదాకా తెలియదన్నావు, ఇప్పుడు 24 గంటలు అంటున్నావు. ఏమైందిరా, చెప్పరా. అమ్మా, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, 24 గంటల్లో అమ్మాయి నీ ముందు ఉంటుంది. రే నాని, ఎక్కడున్నావు? ఎక్కడే? అర్జున్ గెస్ట్ హౌస్ దగ్గర రా. గెస్ట్ హౌస్కి రావడం ఏంట్రా, గెస్ట్ హౌస్లోనే ఉంటేనే. ఓకే. రేట్ వెళ్తున్నావు రా? ఆ మాతాజీ లొకేషన్కి రా, తను దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడెక్కడ కాదు, అక్కడ. రేయ్, ఇక్కడే కదా ఆ రోజు మనం చూసాం. నువ్వు అలా సీరియస్గా చూడకరా, కంగారు పడుకో. ముందు ఎక్కడికైనా వెళ్ళిందేమో, ఎదుగుదాం కదా. మాతా, మాతోయ్. రేయ్, కనిపించిందా? లేదురా, నీకు? రేయ్, నువ్వు వెళ్ళి చూడు. రే, ఒక సిగరెట్ ఇవ్వు. అదా, వేరేది లేదా? సరే కానీ
ఇక్కడ మాతాజీ అని ఎవరైనా తెలుసా? తెలీదా? పద. సరే. బేబీ ఎక్కడ ఉన్నావు? భయ్యా భయ్యా, ఇక్కడ మాతాజీ ఎవరైనా తెలుసా? తెలీదన్నా. హలో అన్న, ఇక్కడ ఒక మాతాజీ ఉంటుంది తెలుసా? ఇటువైపా? ఇక్కడే ఉంటుంది. అక్కడ ముందుకెళ్ళి అడిగి చూడండి. సరే, థ్యాంక్స్ సార్. సరే. ఏం చేద్దాంరా? ఇంకా దొరకదు. అర్థమైంది, వెళ్దాం పద. ఎక్కడికి రా ఇప్పుడు? ఆఫీస్కి వెళ్దామా? ఈ పరిస్థితిలో ఆఫీస్కి వెళ్ళలేం కానీ గెస్ట్ హౌస్కి పోదాం. ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి? ఏంట్రా అలా చూస్తున్నావు? అది ఒకటి అడగలరా. ఏంటి? ఒకసారి రే, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ని రా. నిన్నే అడుగుతున్నా, ప్లీజ్. రే, నేను నీ ఫ్రెండ్ని రా. అదేరా, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఒకసారి ప్లీజ్. చిన్నప్పటి నుంచి ఇక ఎన్ని చేశాను. ఒకసారి, ఒకే ఒకసారి, ఒకసారి. ఎందుకు కొట్టావు? లేకపోతే అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం ఇదేనారా? ఆ అమ్మాయిలతో బిహేవ్ చేసే విధానం గురించి నువ్వు నాకు చెప్తున్నావు. నువ్వు ఎంత గట్టి కొట్టేవే. సర్లే కానీ నువ్వు బయలుదేరు. చీకటి పడిపోయింది, పొద్దునే వెళ్తాను. నువ్వు ఇప్పటి వరకు ఉండి చేసిన చాలు. నువ్వు ఫస్ట్ బయలుదేరు. నా మీద నమ్మకం లేదా నీకు? నువ్వు ఫస్ట్ పోరా బయటికి. తాగు. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లయ. నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. మన స్టాఫ్ అందరినీ కాన్ఫరెన్స్లో పెట్టు. ఓకే సార్, 1 minute. హాయ్ గైస్, ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి? ఓకే లయ, ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అప్డేట్ చేయి. ఓకే సార్.
దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ దగ్గరలో ఏ ఆఫీసర్ ఉన్నా వెంటనే రెస్పాండ్ అవ్వండి. చెప్పరా. ఎక్కడా? గెస్ట్ హౌస్లోనే ఉన్నా. అయితే ఉండు, మంది వేద్దాం. నువ్వు నేను చేసిన బుల్షిట్ చాలు, నువ్వేం రావాల్సిన అవసరం లేదు. లేదు, మంది తెస్తా. నా మందు నేను తెచ్చుకుంటా, నువ్వు ఫోన్ పెట్టాయి. అరే ఏంట్రా? అరే వేస్ట్ గాడు. మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. చెప్పవే. రే నీ అబ్బా, ఇది మళ్ళీ బ్రేక్ డౌన్ అయిందిరా. అవునా? ఎక్కడున్నా ఇప్పుడు? ఫామ్ హౌస్ దగ్గరలోనే ఉన్నా. మరే నడుచుకుంటూ వెళ్ళిపో మరి. నిన్ను అడిగాను చూడు. ఛే, పాప సరుకు తీసుకొని పోతుందిరా. అవునరా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పోయి పాప ఇంగ్లీష్ మాట్లాడుతుందిరా. అయితే మనకి ఫారిన్ సరుకు దొరికినట్టేరా? పాపా. ఏ పాప, ఎక్కడికి వెళ్ళేది? అయితే ఈరోజు మనకి పండగేరా. ఎరా నన్ను అన్న సాయం చేయమంటారా? ఎవడ్రా వీడు? సిఐ పీటర్సన్. అంటే పీటర్ మా నాన్న, నేను ఆయన సన్ను. ఏంట్రా ఇప్పుడు? ఏంటి ఇక్కడ? సార్ మీ పని మీరు చూసుకో, వెళ్ళిపోండా. మా పని మేము చూసుకుంటాం. ఒరే నాకు అంకెల్ లెక్కడం చాలా చిరాకు. 1 నుంచి 5 అంకెలు మీరే లెక్క పెట్టుకుని అర్జెంట్గా ఇక్కడి నుంచి పారిపోండి. అయ్యి బాబు బెబ్బెడుతున్నాడ్రా. మీరు ఇలా ఎందుకు వింటారా? మీకు హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, తమిళ్లో అజిత్ గారు, ఇంతమంది చెప్పినా మీరు మారర్రా. సిఐ పీటర్సన్ గన్నుకు పని చెప్తున్నారా మీరు? చెప్పండి రా, మీలో ఫస్ట్ ఎవరు షూట్ చేయమంటారు? సార్ కాల్చమంటారు? మీరు ఓకేనా మేడం? ఓకే. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే దగ్గరే ఫామ్ హౌస్. నేను డ్రాప్ చేస్తాను పదండి. అయ్యో పర్లేదు, నేను మళ్ళీ వాళ్ళు వస్తారేమో. సరే పదండి. చాలా థ్యాంక్స్ అండి. నా నెంబర్ ఉంది కదా, మీకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే అండి. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా కాల్ చేయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరేనండి, ఉంటాను. బాయ్. నేను రావచ్చా? వద్దు, అంతా బానే ఉంది కదా.
చెప్పరా. రే నువ్వు వదిలేవంటే ఈడు తగులుకున్నాడేంట్రా? ఏమైంది? ఈ పోలీసోడేంట్రా బాబు, అసలు నా వెంటే పడుతున్నాడు. నువ్వు ఈవినింగ్ అమ్మాయిగా మారాకే కదా నీ వెంటబడేది. నువ్వు ఈవినింగ్ కనిపించుకు, ఆడే మర్చిపోతాడు. సరేలే. వీడెవడు? వీడున్నాడేంటి? స్వామి, ఆ శంకర్ గారి గురించి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు నాకు త్వరగా. నీకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నా, నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, త్వరగా కనుక్కొని చెప్పు. చెప్పు స్వామి. సార్ మీ అనుమానం కరెక్టే సార్. ఆ శంకర్ గారు పెద్ద ఉమనైజర్ అంట. వాడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది సార్. వాడు అమ్మాయిలతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటాడంట. చాలామంది ఉన్నారు సార్ వాడి బాధితులు. వాడి సంగతి నేను చూసుకుంటా. ఏయ్, ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని ఏం చేసావు? ఆ అమ్మాయి ఎక్కడా? ఏ అమ్మాయి? అసలు ఎవరు నువ్వు? పోలీస్. లాస్ట్ టైం ఆ అమ్మాయిని ఎక్కడే డ్రాప్ చేశాను నేను. ఆ అమ్మాయికి ఊరు పేరు లేదా? ఊరు పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ లాస్ట్ టైం ఆ అమ్మాయిని కలిసింది నువ్వే. నీ దగ్గర కంప్లైంట్ ఉందా? అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ లేదు కాబట్టే వెనక్కి వెళ్తున్నా. 24 గంటల్లో ఆ అమ్మాయిని నా ముందు ప్రవేశపెట్టకపోతే నీ సంగతి తెలుస్తా.